హాయ్ వెల్కమ్ టు రాధిక రంగవల్లి. అందరూ ఎట్లున్నారో మంచిగా ఉన్నారా? మేము కూడా మంచిగా ఉన్నాం. ఇదైతే ఉప్పలమ్మ దావత్ అనమాట. మీకు తెలుసు కదా, ఎవ్రీ ఇయర్ అప్లోడ్ చేస్తున్నా. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఐడియా ఉంటుంది. సో మేమైతే ఫ్రైడే నైట్ బయలుదేరినాము. అక్కడికి వెళ్ళేసరికి 10 అయింది. ఇంకా సాటర్డే కొంచెం చిన్న పనులు చూసుకోవచ్చు కదా అన్నట్టుగా ఉప్పలమ్మ సామాను అవన్నీ తెచ్చుకోవాలి కదా. అన్నీ ఇక్కడే మీరు చూసారు కదా లాస్ట్ వ్లాగ్లో, డీమార్ట్లో అన్ని సామాను అట్లా చిన్నవి తెచ్చుకున్నాను. కానీ అయినా కూడా ఉప్పలమ్మ సామాన్ నైట్ తెచ్చుకొని పెట్టుకుంటాం అనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ మా వారు పూజ చేశారు. సో నేను దండం పెట్టుకొని ఇంకా అట్లా మంచిగా అమ్మవారికి అక్కడ అన్నం వండుతున్నాను అనమాట, ఉప్పలమ్మ తల్లికి. ఇంకా మిగతా అన్నీ కూడా వంట వాళ్ళు వస్తానన్నారు. సో ఒక అమ్మవారికి అన్నం మాత్రం వండుతున్నాను నేను. సో ఇక్కడ నేను రెడీ అయిపోయాను. ఇంకా ఎవ్వరు రాలేదు అప్పటికి, పొద్దున్నే. ఇంకా అమ్మ ఉంది కాబట్టి నాకు నిజంగా అసలు ఏమీ అంతగా నాలెడ్జ్ ఉండదు. ఎవ్రీ ఇయర్ అంటే ఇంతకుముందు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి చేసేటి అంటేనే మనకు బాగా గుర్తుంటుంది. ఇంకా ఇట్లా అయ్యేసరికి నాకు కొంచెం తెలీదు, అమ్మ ఉంటేనే తెలుస్తుంది అనమాట అన్నీ కూడా నాకు. మందు ఇంకా మీకు అందరికీ తెలిసి ఉంటుంది కదా, దావత్ అంటే ఇట్లా గొర్రెపోతుంటుంది అనమాట. ఇంకా నైవేద్యం అవన్నీ పెట్టాక మంచిగా మొక్కుకుంటాం అనమాట. ఇట్లా అనేసి ఉంటుంది. ఆ మొక్కులు మొక్కుకున్నాక ఇంకా గొర్రెపోతుని తీసుకొస్తారు. ఫస్ట్ అక్కడ ముక్కుంది పెడతారా నైద్యం పెట్టు నోట్లు మంచిగా జడితిచ్చింది. అసలు ఎవ్రీ ఇయర్ అదే మిస్ అవుతుంది, జడితిచ్చిన వీడియోనే. ఫోన్ పెద్దోడి దగ్గర ఉండే, వాడు క్యాప్చర్ చేయలేకపోయిండు. ఆల్మోస్ట్ 9 అయిపోయింది. అన్ని పనులు ఉప్పలమ్మ దగ్గర అన్ని పనులు ఉంటాయి కదా, అవన్నీ కూడా అవి అయిపోయేసరికి 9 అయింది అనమాట. ఇక్కడైతే ఇంకా నేను చూస్తూ ఉన్నా. మా పెద్దోడు నా పక్కకు వచ్చిండు. చూడండి ఇప్పుడు ఇక ఎంత హైట్ అయినారా, అసలు ఎంత హైట్ అవుతున్నాడు అంటే మా పెద్దోడు. అంటే మా మావయ్య కూడా సేమ్ అంతే హైట్ ఇంకా హైట్ ఉండేవారంట. సో అసలు చూస్తుండగానే ఇంత పెద్ద అయ్యాడా నా పెద్ద కొడుకు అనిపిస్తుంది అప్పుడప్పుడు. చాలా హైట్ అయిండు. అసలు మంత్లీకే చేంజ్ అవుతుంది. ఏంటి మన షర్ట్స్ 1 month 2 monthsలోనే చిన్నగా అయిపోతున్నాయి అన్నమాట. మీరు భార్య భర్తలా లేకపోతే బ్రదర్ సిస్టర్సా? సారీ అందుకే రారా అంటే మరి భార్యని కూడా రారాపోరా అంటారు కదా అనేసి నేను అట్లా అనుకున్నా. అవునా, మీ అన్ననా? అంటే సొంత అన్ననేనా? బగారా రైసా? బగారా రైస్ బాస్మతితో చేశాను. అట్లా బాగుంటుంది. 10 కిలోల మటనా? 10 కిలోల మటన్, 1 kg ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఉప్పు కారం వేసుకోవాలి. ఇక ఒక 5 నిమిషాలు నూనెలో గోలిచ్చినాక అవుపడుతుంది. ఇవేనా ఇక మొత్తం రొయ్యలు? ఇది సాంబార్ మసులుతానట్టున్నది. ఉన్నాయి మా థమ్స్అప్ ఏది మందే తాగరా? కళ్ళు కూడా వద్దా?
అయ్యో కానీ ఆదివారం తాగరా ఏంది యారే లేరా దగ్గర పెట్టుకో ఏంటో ఎట్లా అంటావు ఇదేం కథ నువ్వు వేసుతా ఉండాలా నేను చూస్తూ ఉండాలి దాని ఇట్లా ఓకే కొంచెం పలసగా అయ్యి చిన్న చిన్నగా ఇంకా పలసగా అదే నువ్వు ఫస్ట్ నూనె అయిపోయినాక చూడద్దు ముద్దలు పెట్టాను ఇదేనా సరే ఈ కడాయం లోతుండే మన ఏమో చేసి లోతున్నాయి పెద్దగా ఉన్నది మాడనీయకు జరా పెద్దగా ఉన్నది ఇప్పుడు పాకిట్నాడ పోతే అలాగే పోయింది అదే కదా నీ మనవలు నీ కొడుకులు నీ కొడుకు కోడలే కాదు నీ మనవలు మంచిగా ఇక్కడ వచ్చి ఉన్నారు వారిని ఆశీర్వదించు వారు మీరు వకీలైతే వాళ్ళు జడ్జి కావాలని చెప్పి పైనుంచి ఆశీర్వాద మంచి ప్రమోదు ఇల్లు నిర్మించి నీ కొడుకు కోడలు అందరికీ భోజనాలు దేవుణ్ణి చేసి అందరూ పిల్లలు మంచిగా ఉండాలని చెప్పి దేవతలు చేసి అందరికీ మంచి భోజనాలు ఏర్పాటు చేసి మంచిగా చేసినారు ఎక్కడున్నా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి సుధాకర్ అన్న ఎక్కడున్నా సరేనా ఒక్క నిమిషం ఏమన్నది అన్నం పెట్టుకున్నాము అయితే ఇక్కడ ఎట్లా అంటే మాకు దగ్గర అంటే దగ్గర అని కాదు కానీ అసలు మా బలగాన్ని పిలవాలంటే అసలు పెద్ద దావత్ కాదు కదా ఏ దావతులు జరుపు అంత పెద్ద బలగం అనమాట సో కొంచెం దగ్గర అని చెప్పలేను కానీ అట్లా ఒక మెయిన్ వాళ్ళని అబ్బా మెయిన్ అని కాదబ్బా ప్లీజ్ ఎవరేమనుకోవద్దు అంటే దగ్గర వాళ్ళని అంటారబ్బా ఇంకెట్లా అంటారు చెప్పండి దగ్గర వాళ్ళని పిలుచుకున్నాం దగ్గర అంటే ఇంకా చాలామంది ఉన్నారు మా రిలేటివ్స్లో అమ్మ వాళ్ళ సైడ్ అయినా బాప వాళ్ళ సైడ్ అయినా కాకపోతే మా చిన్నత్తయ్య వాళ్ళు మా పిన్ని ఇద్దరు పిన్నులు అమ్మమ్మ వాళ్ళు మేనమామ అట్లా పిలుచుకున్నాం అనమాట అట్లా సో ఇంకా చాలామందిని పిలవాలంటే అదే చెప్పాను కదా అసలు ఏ పెద్ద దావత్ సరిపోదు అందుకని ఇట్లా సింపుల్గా చేసుకున్నాము అసలు రైస్ అయితే అదే రైస్ ఇందాక చూసారు కదా మీరు ఆ రైస్ ఇంకా మిగిలిపోయింది నైట్ అంత అంటే ముద్దగారెలు తిని గుడాలు తిని ఏం అంతగా పెద్దగా ఏం తినలేదు ఎవరు కూడా సో ఇది ఇట్లా మంచిగా హ్యాపీగా అనిపించింది నాకైతే అందరూ దగ్గర వాళ్ళే అందరం తినేసినాక అక్క ఉన్న మా మరదలు తమ్ముడు వైఫ్ అనమాట అట్లా మంచిగా బయట కాసేపు కూర్చుందాం అనేసి వ్యూని ఎంజాయ్ చేస్తూ అసలు అందరు అన్నారు కదా మంచిగా ఉంది ఫామ్ హౌస్ అసలు చాలా బాగుంది అని అన్నారు చూడండి ఇంకెక్కడైతే అయితే చిన్న పిన్ని పెద్ద పిన్ని వాళ్ళు అనమాట అప్పుడే వచ్చారు నైట్ 8 అయింది దాదాపు అసలు లేట్ అయిపోయింది అనమాట ఆ రోజు చాలా ఫంక్షన్స్ ఉండే ఇట్లా అందరం కూర్చున్నాం అనమాట ఇంకా నైట్ చూడక్క ప్రతిసారి ఒకరి ఇంట్లో పెట్టుకుందాం గెట్ టుగెదర్ అంతే బాబాయ్ బర్త్డే కూడా బాబాయ్ 60 years పిల్లలు మనవి పర్సనల్ చేసుకోవాలి కానీ వాళ్ళ అత్తగారు ఒప్పుకోవాలి. ఇక్కడైతే కొన్ని గేమ్స్ ఆడినాము అసలు పడుకునేసరికి 2 అయింది ఫ్యామిలీ అంతా కలిసి అట్లా మంచిగా ఎంజాయ్ చేస్తాం అనమాట కలిసినప్పుడల్లా కాకపోతే లైటింగ్ లేదు
రన్ 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 ఏ దర్రా రెండు చైర్లు చేయాలి ఒకటి తీసేయండి ఒక్క చైర్ తీసేయండి పెట్టరా ఒకటి దేరా ఇక్కడ ఒకటి తీసాడు బండి తెచ్చాను తోడు తీరా దూరం కుర్చీ తీసారు కూర్చోకండి పిన్ని చాలా పిన్ని చాలా పైన మీరు తిరుగులి తిరుగుతారా ఫ్యాన్ బాబాయ్ మ్యూజికల్ చైర్ ఆడదామని కూర్చున్నాను చూడండి చీకటి అయిపోయింది ఆల్రెడీ అంటే బాబాయ్ కార్ తెస్తావా ఏమద్దా చెప్పురా ఏమీ పడ్డదా బాబాయ్ వస్తాడు చూడండి చెప్పు బాబాయ్ ఇటేట వచ్చి చెప్పు ఇక్కడ వచ్చి చెప్పు ఇక్కడికి రా ఇక్కడికి రా అల్లు అర్జున్ వెంకటేష్ థింక్ చేయండి న్యూ అట బాలకృష్ణ మీరు అట్లా చెప్పినారు కొత్త సినిమా అంటే పాత మూవీ ఏదో ఒకటి చెప్పు మనం చెప్పొద్దు ఓల్డ్ మూవీయా వేనా అగా తాత పాడుతాండా మళ్ళా వేనే వస్తుంది వా వానా వానా వెల్లువాయే పాడండ్రా కొండాకో నా కుళ్ళిపోయే పాడిల్లా వర్షం మూవీ నుంచి ఏదైనా లేదారా వా వా పాడతాం వారే వా ఏమి ఫేసు అచ్చం హీరోలా ఉంది బాసు మంచి పాడతాను నువ్వు ఎందుకు మధ్యలో ఇదొక వాడతాను అదొక లానా మళ్ళా లానేనా లాలి 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 వటపత్రశాలికి వరహాల లాలి నా జీవనేత్రునికి రతనాల లాలి మురిపాల కృష్ణునికి మురిపాల లాలి
అలానే వస్తాయి. పాట ఇంపార్టెంట్ మనకు. లవ్లీ మయ్యూరు మజాక ముద్దిస్తారారు ఖుషిగా కోగిట్లో మారు ఓకే మై లవ్ లేడీ అలాగే కానీ అమ్మాడు డా డా ఇదే డమ 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 డమోగే మేడమ్మా ఆ పాట పాడతా పాడండి. డిక్కి 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 డప్పులు వాయించేనట్టి లంగా గా గా గన 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 ఓగే తెలియదు పాపం అయినా ఆగదు ఈ పడవ ప్రయాణం ముద్దులకి పొద్దు పొడుపు కమ్మగా పాడన కంటి పాప దూర కానుకే ఇవ్వన చెల్లికి లా మళ్ళా లానే వచ్చింది కదరా. లక్ష్మీ బావా లక్ష్మీ బావా నిన్నే పెళ్ళాడతాయా నేను రెండు వస్తాను ఎందుకు